చూస్తున్నాం. సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా అని మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. హరీష్ రావు తాను సెంటిమెంట్ గా భావించే దేవుడిపై ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. తాను ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని వస్తానని చెప్పారు. కేబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చ చేయలేదని తాను ప్రమాణం చేస్తానన్నారు. హరీష్ ఆరోపించిన విషయాలను నిజమని ప్రమాణం చేయగలరా అంటూ నిలదీశారు. కేబినెట్ లో అంతర్గతంగా జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాల కేరాఫ్ మీ పార్టీ, మోసాల కేరాఫ్ మీ పార్టీ, కమిషన్ల కేరాఫ్ మీ పార్టీ. ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేయడానికి ఆ దేవుడిచ్చిన ఆశ భాష ఆ గొప్పతనం మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి రాదు, ఎవరికి ఉండదు. సామాన్యమైన కార్యకర్తలు అండి మేము. ఈ జెండా నమ్ముకొని వచ్చినాం. మేము ఇంత అవహేళన చేసి మమ్మల్ని అగౌరవపరుచుకుంటా దండుపాల్యమని అరాచకమైనని ఈ విధంగా సంబోధించి ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు రాజ్యం మేలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా ఒకసారి గుండె మీద చేసుకుని సిద్దిపేటలో వేడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందిగా, టెంపుల్ మీద దేవుడి ముందు కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకో. హరీష్ రావు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం? రాష్ట్ర కేబినెట్ లో అంతర్గతంగా జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాల కేరాఫ్ మీ పార్టీ, మోసాల కేరాఫ్ మీ పార్టీ, కమిషన్ల కేరాఫ్ మీ పార్టీ. ఒక అబద్ధాన్ని కేబినెట్ పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కేబినెట్ మంత్రులను దండుపాలెం బ్యాచ్ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగని విషయాలు జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పైచాచికమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని మేమే రాజులం, మేమే దొరలం, మాకు ఎదురులేరని చెప్పి పోలీసులను అస్తవ్యస్తం చేసి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇవాళ మీద 20 నెలల లోపల మేము మా మీద విషయం కక్కుకుంటా మా మీద ఇన్ని ఆరోపణలు మీరు మాట్లాడేది. దండుపాల్యం అంటే ఏంటంటే హరీష్ రావు గారు క్యాబినెట్ లో ఉన్న మా మధ్యలో దండుపాల్యం అంటే ఏమి? దానికి అర్థం చెప్పండి. మీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పనిచేసింది, ఉద్యమంలో పనిచేసింది కదా. క్యాబినెట్ లో ఉన్నటువంటి దళిత మంత్రులను అవమానపరుస్తున్నావా? ఒక బలహీన వర్గాలకు సంబంధించిన క్యాబినెట్ నుండి బలహీన మంత్రులను అవమానపరుస్తున్నా. దండుపాల్యం క్యాబినెట్ అని ఒకరు అంటారు, కుక్కలు చెప్పిన ఇస్తారని ఒకరు అంటారు, మాఫియా డాన్ అని ఇంకోరు అంటారు. ఇది అన్ని మాట్లాడేది. ఆ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని పైచాచికమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని